మహారాష్ట్రకు చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడల్కర్ అయితే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు, ముఖ్యంగా హిందూ అమ్మాయిలు జిమ్కి వెళ్ళొద్దు. హిందూ అమ్మాయిలు జిమ్కి వెళ్ళడం వల్ల అక్కడ ట్రైనర్స్ ఎవరో ఏంటో మనకు తెలియడం లేదు. పైగా వాళ్ళ ఉద్దేశం కూడా మీకు తెలియదు. మీరు వాళ్ళను చూసి అందంగా ఉన్నారనో ఫిట్ గా ఉన్నాడనో వాడి మోజులో పడిపోతున్నారు. తద్వారా తర్వాత మీరు ఏ విధంగా ముక్కలైపోతున్నారో, ఏ ఫ్రిడ్జ్ లో ఉంటున్నారో, ఎలా మోసపోతున్నారో, ఇక వాడి చెరలో ఏమవుతారో కూడా మీకు తెలియడం లేదు. ఇది ఒక పెద్ద మాఫియా, ఇది కూడా ఒక జిహాదీ కిందకు వస్తుందంటూ ఆయన అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఇప్పుడు భిన్న రకాలుగా వాదనలు ఉన్నాయి. కరెక్టే, హిందూ యువతలు ఖచ్చితంగా మోసపోతున్నారు, ఖచ్చితంగా దీన్ని ఆమోదించాల్సినటువంటి విషయమే. పైగా ఆయన ఏమంటున్నాడంటే ఇంట్లోనే ఉండి జిమ్కు బదులుగా యోగా చేసుకోండి. యోగా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, అది ఎలా నేర్చుకోవడం పెద్ద ఇదేం కాదు. మీకు సూర్య నమస్కారాలు చేయడం వస్తే చాలు, ఆటోమేటిక్ గా యోగా చేయడం వచ్చినట్లే అంటూ ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని చాలా మంది సమర్థించారు, కొంతమంది ఏమొచ్చేసి వ్యతిరేకించారు. ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మహిళల్ని భయపెట్టడమే అవుతుంది, వారికి సమానమైనటువంటి అవకాశాలు లేనట్లే. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం వారికి భద్రత కల్పించాలి తప్ప ఇలా వ్యాఖ్యలు చేయకూడదని కాంగ్రెస్ వాళ్ళు మరి కొంతమంది విమర్శించారు. ఇది కాంగ్రెస్ బీజేపీ పక్కన పెడదాం, ఇది మన అమ్మాయిల సమస్య. ఏదైనా జరగరానిది జరిగితే మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలి. దీనికి ప్రభుత్వం ఏం భద్రత కల్పిస్తాయి? మనల్ని మనం భద్రత కల్పించుకోవాలి, మన అమ్మాయిలు మనం కాపాడుకోవాలి. ఇక్కడ వారి స్వేచ్ఛకి ఏమీ భంగం లేదు. జిమ్కి మాత్రమే వెళ్ళొద్దు అంటున్నాం, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తున్నాం. అలాగే ఇంట్లో ఉండి యోగా చేసుకుంటే మేడ మీదో లేకపోతే పచ్చిక బయల్లోనో ఇంటి దగ్గర మన ఇంటి ఆవరణలో చేసుకుంటే ఉదయం 7 గంటలకి ఇలాగ 8 గంటలకు చేసుకుంటే ఎండ కూడా తగులుతుంది, యోగా మంచిగా ఉంటుంది. సరే, మీకు అలా కాకుండా జిమ్మే చేయాలనిపిస్తే మన ఇంట్లో ఏదైనా ఒక అవకాశం ఉంటే ట్రెడ్మిల్ ఏదో ఏర్పాటు చేసుకోవచ్చు, అవకాశం ఉంటే, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మోసపోయే కంటే ఇది బెటర్. లేదు అనుకుంటే మీరు అక్కడ ట్రైనర్ ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా మీరు సొంతంగా చేసుకోగలగాలి. కానీ ఇప్పుడు నేను చాలా జిమ్లకి వెళ్ళాను, అక్కడ అమ్మాయిలందరూ కూడా ట్రైనర్స్ తీసుకొని చెప్తున్నారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ వేరే వర్గానికి చెందినటువంటి వారు ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు. మొదట్లో బాగా చెప్తారు, తర్వాత అలాగా ఆకర్షిస్తూ ఉంటారు. వాడు జిమ్ ట్రైనర్ లాగా ఉండడు, వాడు ఒక లవర్ బాయ్ లా ఉంటాడు. వీళ్ళేమొచ్చేసి టీనేజ్ లో ఉండడం వల్ల అటు ఆకర్షితులు అయిపోతున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా దీన్ని ఆమోదించాల్సినటువంటిదే. ఆయన్ని ఎంతమంది వ్యతిరేకించినా మనం మాత్రం ఇది మన భద్రత కోసం మనం చూసుకోవాలి. ఆఫీసులకి వెళ్ళొద్దు అనడం లేదు, బయటికి వెళ్ళొద్దు అనడం లేదు, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. కానీ జిమ్కి మాత్రం వెళ్ళొద్దు అనేది వారి భద్రత గురించే తప్ప వారికి ఏదో సమాన అవకాశాలు లేకుండా చేయడం కోసం కాదు. ప్రతి ఒక్కడు దీన్ని రాద్ధాంతం చేయాలని చూస్తాడు, కానీ మన అమ్మాయిలు మనం కోల్పోతున్నాం, అది గుర్తించాలి ఫస్ట్.